అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రేపు తెలంగాణ భవన్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా తెలంగాణ భవన్లో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,000 గ్రామాలలో 12,000 దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయాలని కూడా మనతో పాటు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు ఉన్నారు. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం సంబంధించి మీరు ఎలా చూస్తాను? కేసీఆర్ గారు మీకు తెలుసు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి ఈరోజు సిట్టు పేరుతో, ఎంక్వైరీల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ సమాజం ముందు ఇవన్నీ ఏం నడవు. ఇంతకంటే ఎక్కువ పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళని కూడా కేసీఆర్ గారు ఎదుర్కొని ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా చేసే రాజకీయ నాటకాలకు తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి వైపు తెలంగాణ సమాజం ఉంటుంది. అయితే రేపు నిరసన కార్యక్రమాలకి పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు? జన సమీకరణ అంటే ఎంతమంది వరకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? నందినగర్ దగ్గర విచారణ జరిగితే బీఆర్ఎస్ పార్టీగా మేము ఆర్గనైజేషన్ చేయట్లేదు. ఎవరు ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు పనిచేస్తారు. ప్రజలుగా తెలంగాణ సమాజంగా వారి వివిధ రీతిలో ఏదైతే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇందాక మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. పార్టీ మా మధుసూదనాచారి గారు వీళ్ళంతా కూడా ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా, కేసీఆర్ గారు తెలంగాణ బాపుగా పిలుచుకున్న నాయకుడిగా వారికి నోటీసుల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఖచ్చితంగా నిరసన తెలుపుతుంది. కాబట్టి రేపు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, తెలంగాణ నలుమూలల్లో నిరసన కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తాం. విచారణకు సంబంధించి ఎర్రవల్లి నివాసానికి రండని కూడా కోరడం జరిగింది, కానీ సిట్ ఒప్పుకోలేదు. దీనికి సంబంధించి మీరేమంటారు? సిట్టు అక్కడికి పోనికి భయపడుతుందని నేను అనుకుంటున్నాను. అక్కడికి పోతే తెలంగాణ సమాజం వారి పట్ల మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వారికి తెలుసు. ఎందుకంటే గతంలో సమైక్యవాదులు తెలంగాణలో పర్యటించిన క్రమంలో తెలంగాణ సమాజం ఏ రకంగా వారిని ఇది చేసింది తెలుసు. మనం చూసినాం, గతంలో పొన్నం ప్రభాకర్ గారు పోయి కేసీఆర్ గారికి ఒక ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడికి ఎర్రవల్లికి. అదే రకంగా మన 2 మంత్రులు వెళ్ళి సమ్మక్క సారకు సంబంధించిన ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు సిట్టుకు దారి తెలియకపోతే ముఖ్యమంత్రి గారిని అడుగుమని చెప్తారు కదా. వారికి ఎర్రవల్లి గురించి బాగా తెలుసు కదా, వారు చెప్తూ ఉంటారు కదా. వారి నాయకుని ముఖ్యమంత్రి గారిని అడిగితే వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళిన మంత్రులు అడిగితే చెప్తారు కదా. సిగ్గులేని సిట్టు ఇవన్నీ చేయడం ఎందుకండి? నిజంగా ఉంది చట్టంలో 65 సంవత్సరాలు దాటితే వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలని. వారు నిన్న కూడా రిలీజ్ చేయడం జరిగింది వారి అడ్రస్. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి గోడకు పేపర్ అంటుకోవచ్చండి. సిట్టు ఇంట్లో అందుబాటులో ఎవరు లేరని కూడా చెప్తా ఉన్నారు. చెప్పాడు కదా, ఫస్ట్ రోజే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రిప్లైలో నేను నందినగర్లో ఉండట్లేదు, నేను ఎర్రవల్లిలో ఉంటున్నాను, ఇక్కడికి రండి, నేను సహకరిస్తాను చెప్పాడు కదా. వారు క్లియర్గా చెప్పారు. మా నాయకులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ గారికి నోటీసులు ఇస్తే వెళ్ళారు, ధైర్యంగా వచ్చాము. కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, నేను రానని చెప్పలేదు కదా, కోట్లకు ఎక్కలేదు కదా మేము, మీరు రండి ఎర్రవల్లికి, అందుబాటులో ఉంటే ఎప్పుడైనా రావచ్చు అని చెప్పారు. అంటే చివరికి ఒకటి చెప్పండి, మున్సిపల్ ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉందంటారా ఈ విచారణతోటి? రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో మండల హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడా సర్పంచ్ను పెద్ద ఎత్తున 4,000 పైచీలకు సర్పంచ్లు గెలిచింది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో మళ్ళీ పార్టీ గుర్తుంటుంది. బీఆర్ఎస్ పార్టీ బాగా గెలవబోతుంది అనే సమాచారం కూడా వారికి ఉంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. వారు చేసినటువంటి స్కీములు ఏదైతే మొన్న సింగరేణిలో స్కాములు కావచ్చు, ఇట్లాంటి స్కాములను తప్పించుకోవడం కోసము ఇట్లాంటి సిట్టు రూపంలో, కమిటీల రూపంలో కాలయాపన చేసే పనిచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా రేపు జరగబోయే పురపోరులు చూస్తారు మీరు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉండబోతాం. ఇది మొత్తం మీద మనం చూడొచ్చు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఆందోళన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 12,000 దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని, శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాలను కూడా చేపట్టాలనేది కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు మరోపక్క పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ మోహన్తో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.